హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఒక హైందవ సోదరులు అని చెప్పుకునే కొంతమంది అన్నలు అక్కలని అడుగుతున్నాను. హిందూ ధర్మం అని చెప్పుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హైందవ తరపున హిందువుల తరపున పోరాడుతున్నారు చూడండి. మరి వాళ్ళు నేను అనుకుంటున్నా కేవలం డబ్బు కోసమని. అంతకుముందు అన్ని మతాలు సమానంగా అందరూ సమానంగా అన్నదమ్ములు సోదరీ భావాలతో ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హైందవుల తరపున హిందువుల తరపున మేము పోరాడుతున్నాం అని చెప్పి ఈ కులాలు మతాలలో గొడవలు చెలరేగుతున్నాయని నేను అనుకుంటున్నా, చూస్తున్నా. అంతకుముందు లేవు, ఇప్పుడిప్పుడే ఇలా ఎక్కువైపోతున్నాయి ఈ మతాల గొడవలు, కులాల గొడవలు. సరే, ఈ హిందువులందరూ క్రైస్తవులలోకి ఎందుకు పోతున్నారు అన్నదానికి నేను ఒక చిన్న సలహా, నేను అనుభవించిన దానిలో, నేను ఒకప్పుడు అందరి దేవుళ్ళను పూజించిన దానిని, ముఖ్యంగా నా పేరు రమాదేవి, నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. నేను సాయిబాబాని పూజించాను. సాయిబాబా గుడి ఎక్కడ ఉన్నా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు మీకు హిందువులు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారో చిన్న ఉదాహరణ చెప్తా. నేను నాకు కాలు మీద చిన్న దురద కలిగింది. అది కొన్ని రోజుల దాకా పోవట్లేదు. నేను మెడికల్ షాప్కి వెళ్ళాను. ఈ ఆయింట్మెంట్ ఇచ్చారు, తగ్గిపోయింది. ఒక 2-3 రోజుల్లోనే నాకు ఆ దురద అనేది రాకుండా తగ్గిపోయింది. మళ్ళీ ఈ కంటిలో రాయి పడి ఆ కంటికి కురిపోయింది, కనిపిస్తుంది కదా. అప్పుడు మళ్ళీ అదే షాప్కి వెళ్ళాను, ఎందుకంటే నాకు దురద తగ్గిపోయింది కదా. నమ్మకంతో అదే షాప్కి వెళ్ళాను. ఈ ఆయింట్మెంట్ ఇచ్చారు, ఆ కన్ను తగ్గిపోయింది. మళ్ళీ నాకు రేపొద్దున ఏదన్నా అయితే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ అదే మెడికల్ షాప్కి వెళ్తాను. ఎందుకంటే అంతకుముందు నాకు ఏదన్నా అయినప్పుడు ఆ మెడికల్ షాపులో మెడిసిన్ వాడాను కాబట్టి తగ్గింది. కాబట్టి మళ్ళీ రేపు ఏదన్నా అయితే మళ్ళీ నేను ఆ మెడికల్ షాప్కే వెళ్తాను. అలాగే హిందూలో ఉన్న సోదరి అన్నా చెల్లెళ్ళు, నాకు అన్నా చెల్లెళ్ళు అని నేను చెప్తున్నాను. హిందూ మతంలో ఉన్న అన్నా చెల్లెళ్ళు క్రైస్తవులోకి పోవడానికి కూడా కారణం ఇదే. 1-2 సార్లు వాళ్ళు ఏదో చూద్దాము అని పోయిన వాళ్ళకి నమ్మకం కలిగింది. ఆ నమ్మకం కలగడం కోసమే ఆ క్రైస్తవంలోకి వెళ్ళారు. దాన్ని హిందువులు ఈ మతస్థులు అని వేరు చేసి గొడవలు పెట్టుకోవడానికి అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలిగింది, ఆ క్రైస్తవంలోకి వెళ్ళారు. అంత మాత్రాన గొడవలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.